వచ్చేటట్టు చూడండి. దీంతో చాలా కొన్ని సమస్యలు వస్తాయి. ఇంతకు పెద్దలు తెలకపల్లి రవి గారు చెప్తున్నారు, చాలా సంఘాలు కూడా వెయిట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీల దాంట్లో కొన్ని బుడిగ సంఘాలు అంటే జాయిన్ చేయాలని దశాబ్దాల తరబడి పిచ్చపుల అంటే జనరల్గా బుడిగ సంఘాలు అంటారు, కొందరు పిచ్చపులు అంటారు మన తెలంగాణ. వాళ్ళని కూడా జాయిన్ చేయాలంటున్నారు. బీసీలలో కలపాలని కొందరు అంటున్నారు. ఏబిసిడీలలో ఉన్నాయి అందరినీ మనం మళ్ళీ డీలో ఉండద్దు, మమ్మల్ని ఏలో కలపాలని కొందరు అంటారు, కొందరేమో బీసీలలో. చాలా విపరీతంగా ఉన్నాయి. ఇప్పుడు నేను వాస్తవం చెప్తున్నా, సరిగా మనము ఇందులో రాజకీయ కోణంగా ఇది బీజేపీ కట్టకట్టకట్టేది నాకు వచ్చిన దృష్టికి చెప్తున్నా. 108 బీసీ సంఘాలు ఉంటే దాంట్లో ఈ రోజు వరకు 58 కులాలకు ఏ ఒక్క రంగంలో కూడా వాళ్ళకు ప్రాతినిధ్యం దొరకలేదు. బీసీ పేరు పెట్టుకొని ఒక 4-5 కులాలను, ఇక పేర్లు చెప్పొద్దు కానీ మున్నూరు కాపు, ముతిరాజు, గౌడ్స్, యాదవ్స్ తప్ప బీసీలలో మిగిలిన కులాలు ఎవరున్నారు రాజకీయాలలో, రాజకీయ లబ్ధి పొందినారు నాకు చెప్పండి. ఎందుకంటే ఆర్థికంగా బలం లేని బీసీ కులాలు మొత్తానికల్లకు అధికార బలం రావటం లేదు. దీనికి అందరికీ ముందుకు రావాలి. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరకాలంటే కులగణన పారదర్శకంగా జరగాలి. వాళ్ళ ఏదైతే ఇందులో కూడా ఇప్పుడు 52%, 42% రిజర్వేషన్ అంటాం. బీసీలకు అనేదానిట్లో కాకుండా అందులో కూడా ఉప కులాలు ఉన్నాయి. కులాలకు వాళ్ళ ఒక లక్ష్యం ఉంటే వాళ్ళకి ఎన్ని బీసీలలో ఎన్ని 10 సీట్లు ఇవ్వాలంటే ఆ 10 సీట్లను వాళ్ళకు మెన్షన్ చేయాలి. 108 కులాలను తీసుకొచ్చి బీసీలుగా చూపిస్తే ఆ ఉన్న సబ్బండ వర్గాలు, అందులో ఉన్న వర్గాలకే బీసీలకు న్యాయం దొరుకుతుంది, మిగిలిన కులాలకు దొరకదు. దాంట్లో 108 కులాలకు కూడా ఈ కొంత ప్రాతినిధ్యం వచ్చే విధంగా, లేదంటే ఏదో ఒకటి స్థానిక సంస్థలలోనా, లేదంటే సొసైటీలలోనా, లేదంటే జిల్లా పరిషత్లలోనా, కార్పొరేషన్లలోనా కొందరికి వాళ్ళకి అవకాశం ఇచ్చే విధంగా ఉండాలి. ఇదంతా ఒక సామాజిక దృక్పథంతో లేదా శాస్త్రీయబద్ధంగా జరగాలి. లేదంటే ఆ ఉన్న 108 కులాల అధ్యక్షులతోటి ఒక కమిటీ. మరొక అంశం కృష్ణారెడ్డి గారు, మరొక అంశం ఏంటంటే దేశవ్యాప్తంగా కులగణన చేపడితే రిజర్వేషన్ల పరిమితిని పెంచాలని డిమాండ్లు జోరందుకుంటాయి, మరి చాలా ఉధృతం కూడా అవుతాయి. మరి ఈ అన్నిటినీ ఎదుర్కోవడానికి కేంద్రం బీజేపీ సిద్ధంగానే ఉందా? ఇదేదో తూతూ మాత్రంగా వెళ్దాము అనే ఆలోచనలు ఎలా ఉన్నాయి? అంటే రిజర్వేషన్ల పరిమితిని పెంచాలనే డిమాండ్లు మాత్రం ఖచ్చితంగా తప్పదు. ఇప్పటికే 50% మన క్యాప్ ఉంది సార్. సమస్యలు అనేది డే టు డే వస్తూనే ఉంటాయి సార్. గతంలో నేను 1000 రూపాయలతోటి హైదరాబాద్ మొత్తం నెల రోజులు గడిపిన రోజులు ఉన్నాయి. ఈరోజు 2 లక్షలు నాకు నెలకు వచ్చినా కానీ నేను గడపలేని పరిస్థితులలో ఉన్నాం. ఎందుకంటే సమస్య వస్తుందని చెప్పేసి మనము చేతులు ముట్టుకుని కానీ పరిష్కార మార్గాలను వెతుక్కుంటూనే ఉండాలి. దానికి వచ్చినాడు దానికి ఏ విధంగా వాళ్ళను సంతృప్తి పరచాలి, ఏ విధంగా వాళ్ళకు న్యాయం చేయాలనేది ప్రభుత్వాలు చూస్తే, అధికారంలో ఉన్న వాళ్ళు ఏ ప్రభుత్వాలు ఉన్నా చేస్తే కానీ ఇది రాజకీయ